టాప్ 10 షూర్ షాట్ కాంప్రెషన్ క్వశ్చన్స్ ఆన్ ది ట్రీస్. ఓకేనమ్మా, ఇందులో టాప్ 10 చూద్దాం ఏంటో. పోయం ఏంటంటే చెట్టు మరియు వాటి ప్రకృతిలో ప్రాముఖ్యత గురించి చెప్పబడుతుంది. చెట్లు ఆక్సిజన్, నీడ, ఫ్రూట్స్, ఎన్విరాన్మెంట్ రక్షణను కల్పిస్తాయి. అవన్నీ ఇచ్చి ఎన్విరాన్మెంట్ కి రక్షణ కల్పిస్తాయి. ఈ పాఠం చెట్లను గౌరవించాలి మరియు రక్షించాలి, ఎందుకంటే అవి మన జీవితం కోసం అవసరం. ఓకేనమ్మా, ఫస్ట్ వేర్ ఆర్ ది ట్రీస్ కెప్ట్? ట్రీస్ ని ఎక్కడ పెడతారు? ఎక్కడ? ఇన్సైడ్ ది హౌస్. అంటే దీనికి అర్థం ఏంటమ్మా, చెట్లు ఎక్కడ ఉంటాయి? ట్రీస్ ఇన్సైడ్ ద హౌస్. చెట్లు ఇంట్లో ఉంచబడతాయి, అంటే మనుషులు ప్రకృతిని తాము దగ్గర ఉంచాలని ప్రయత్నిస్తారు, అందుకే ఇన్సైడ్ ద హౌస్. వేర్ డు ద ట్రీస్ వాంట్ టు గో? ట్రీస్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాయి? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాయి? ఇన్ ద ఫారెస్ట్ లోకి, అడవిలోకి. చెట్లు అడవిలో వెళ్ళాలని కోరుకుంటున్నాయి, అంటే సహజ పరిస్థితుల్లో స్వేచ్ఛగా పెరగాలని అవి కోరుకుంటున్నాయి. వాట్ డూ ద ట్రీస్ రీప్రజెంట్ చేస్తారు? రీప్రజెంట్స్ అంటే ట్రీస్ ని ఎవరు అనుకుంటారు? రీప్రజెంట్ అంటే మన బదులు వేరే వాళ్ళు చేయడం, వాళ్ళని ప్రతినిధులు అంటారు. ఓకే, మన ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టడం, దాన్ని రీప్రజెంట్. అలాగే ట్రీస్ ని ఇక్కడ ఎవరిని పెడుతున్నారు? ట్రీస్ ప్లేస్ లో పీపుల్ ని. ఈ పోయం లో చెట్లు పీపుల్ ని సూచిస్తున్నాయి, అంటే చెట్లకు అవసరమైన స్వేచ్ఛ మరియు పెరుగుదల స్థలం మనుషులకు కూడా అవసరం. ఓకేనమ్మా, అందుకే పీపుల్ ని రీప్రజెంట్ చేస్తుంది ట్రీస్ ఇక్కడ. వాట్ ఈస్ ద ఫారెస్ట్ సింబల్ ఆఫ్? ఫారెస్ట్ ని దేనికి సింబల్ గా చూస్తున్నారు ఇక్కడ? ఫ్రీడమ్. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క పోయంలో అడవిని స్వేచ్ఛగా సింబల్ గా చూపిస్తుంది, ఎందుకంటే చెట్లు లేదా మనుషులు కంట్రోల్ లేకుండా స్వేచ్ఛగా పెరగాలనే ఒక ప్రదేశం కానీ ఫారెస్ట్ ని సింబల్ గా చేసుకుంది, ఫారెస్ట్ ని ఫ్రీడమ్ గా అనుకుంటుంది. వై ఆర్ ది ట్రీస్ మూవింగ్ అవుట్? ట్రీస్ ఎందుకు బయటకు వెళ్తున్నాయి? ఎందుకంటే టు బి ఫ్రీ అవ్వడం కోసం. చెట్లు కదులుతున్నాయి, ఎందుకంటే అవి స్వేచ్ఛ పొందాలి, దాన్ని టు బి ఫ్రీ, స్వేచ్ఛ పొందాలని కోరుకుంటున్నాయి, అంటే అవి ఈ సహజ వాతావరణంలో అడవిలో తిరిగి చేరాలని కోరుకుంటున్నాయి అందుకు. వాట్ డు ద రూట్స్ డూ? రూట్స్ ఏం చేస్తున్నాయి? రూట్స్ ఏం చేస్తున్నాయి ఇక్కడ? ఫ్లోర్ ని బ్రేక్ చేస్తుంది. సో చెట్లు రూట్స్ ని తింటున్నాయి, అంటే చెట్లు రూట్స్ ఏం చేస్తున్నాయి? ఫ్లోర్స్ ని తినేస్తున్నాయి. సో చీల్చేస్తున్నాయి, బ్రేక్ చేస్తున్నాయి. హూ ఇస్ ద పోయిట్? ఈ యొక్క పోయిట్, ఈ ట్రీస్ అని రాసింది ఎవరు రాశారు? అడ్రియన్ రిచ్ అతను రాశారు. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ట్రీ స్ట్రగల్? ట్రీస్ దేనికోసం స్ట్రగుల్ అవుతున్నాయి? దేనికోసం? స్వేచ్ఛ కోసం ట్రీస్ ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాయి, అంటే ట్రీస్ ని మనుషులుగా పోలుస్తున్నారు కదా, మనుషులు ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారని. వాట్ డస్ ద పోయిట్ వాంట్ టు షో? ఈ లెసన్ లో పోయిట్ దేటి మనకు చూపిస్తున్నారు? నేచర్ నీడ్స్ స్పేస్. సో అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, కవి చూపించాలనుకుంటుంది ప్రకృతి స్థలం అవసరమని. నేచర్ నీడ్స్ స్పేస్ అంటే చెట్లు మరియు ప్రకృతి కట్టుబడితే రెండు కలిసి ఉంటేనే సరిగ్గా పెరగగలవు. ఓకేనమ్మా, అప్పుడు అవి స్వేచ్ఛగా విశాలంగా ఉంటాయి, స్వేచ్ఛగా పెరుగుతాయి అని చెప్తున్నారు. అది ఈ పోయం మనకు నేర్పిస్తుంది. నెక్స్ట్ 10th వన్. వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా? ఏంటది? ఫ్రీడమ్ ఈస్ నెసరీ. కవి ప్రధాన భావం, సెంట్రల్ ఐడియా ఏంటి అంటే ఫ్రీడమ్ ఈస్ నెసరీ, స్వేచ్ఛ అవసరం. అంటే ఓకేనమ్మా, అంటే చెట్లు, ప్రకృతి లేదా మనుషులు ఈ ముగ్గురు కూడా స్వేచ్ఛగా పెరగడానికి, సంతోషంగా ఉండడానికి స్వేచ్ఛ అనేది అవసరం, అందుకే ఫ్రీడమ్ ఈస్ నెసరీ అనే ఒక దాన్ని సెంట్రల్ ఐడియా. సో ప్రధాన భావం. ఇవమ్మా టాప్ 10 షూర్ షాట్ కాంపిటీషన్ క్విజ్. కంపల్సరీ పడే అవకాశాలు ఉన్నాయి. వీటి యొక్క డాక్యుమెంట్ పెడతాను, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. థ్యాంక్ యూ.